వెల్కమ్ టు యువిన్ అకాడమీ. ఈ వీడియోలో గ్రూప్ డి ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చూద్దాం. ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. రిమైనింగ్ వాళ్ళు చూడకుండా అది మీ ఇష్టం. ఇంకా ఈ వీడియో ఏంటంటే గ్రూప్ డికి ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం జరిగింది, కొంచెం లేట్ అయినా కూడా. సో దీనికంటే ముందు ఎగ్జామ్స్ వల్ల లేట్ అయిపోయింది. ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చేశారు, టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చారు. మ్యాక్సిమం ఆ డేట్స్ని ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ అంటే నవంబర్ 17వ తారీఖు 17th నుంచి డిసెంబర్ 2 వరకు జరుగుతాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి మనం టైం ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే అప్రాక్సిమేట్గా సెప్టెంబర్ 15th నుంచి తీసుకుందాము, నవంబర్ 15th వరకు వేసుకోండి. 2 months టైం ఉంది, 2 నెలల టైం ఉంది. సో కాబట్టి అంటే మధ్యలో అక్టోబర్ నుంచి మళ్ళీ నవంబర్ వరకు 2 నెలల టైం అంటే 60 రోజుల టైం ఉంది. ఈ 60 రోజుల్లో ఎలా ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు, మనం తర్వాత స్టేజ్కి ఎలా ఎలిజిబుల్ అవ్వచ్చు, లేదా ఫైనల్ మెరిట్లో మనం ఉండగలుగుతాము అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఆల్రెడీ చదివేసి ఉంటారు, మళ్ళీ రివిజన్ చేస్తూ ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళు ఎలాగో క్రాక్ చేస్తారు. ఇంతవరకు సరిగా కొంచెం ప్రిపేర్ అవుతూ, లేదంటే మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ, లేదా ఇప్పుడు మొదలుపెట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి, ఇది మాకు అవసరమా అనే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో ఈచ్ క్వశ్చన్కి 1 mark వస్తుంది. ప్రతిదీ కూడా ఆబ్జెక్టివ్ ఎంసీక్యూ క్వశ్చన్సే ఉంటాయి, మల్టిపుల్ చాయిస్. అయితే ఇక్కడ నెగిటివ్ కూడా ఉంది, 1/3 నెగిటివ్. నేను ప్రతి స్టూడెంట్కి ప్రతి ఎగ్జామ్ టైంలో చెప్పే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇది అందరికి తెలిసిందే. ఏంటి సార్ అంటే, నెగిటివ్ అటెంప్ట్ అసలు చెయ్యకండి అని ఎన్నోసార్లు చెప్పినా కూడా పదే అదే తప్పు చేస్తున్నారు. మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటారు, మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు, వచ్చే జాబుల్ని పోగొట్టుకుంటా ఉన్నారు, మీ కళ్ళని మీ చేతులతో మీరే పొడుచుకుంటున్నారు. సో ఆ పని చేయకండి అని చెప్తున్నాను. నెగిటివ్ అటెంప్ట్ అసలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా 2 to 5 questions కంటే ఉండకూడదు. అప్పుడు మాత్రమే మనం జాబ్ తెచ్చుకోగలము. ఓకేనా? నెగిటివ్ అటెంప్ట్ అనేది మ్యాక్సిమం ఉండకూడదు, అసలు ఉండకుండా దానికి ట్రై చేయండి. అప్పుడు మనము ఖచ్చితంగా ఎలిజిబుల్ అంటే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. మనకి ఎన్ని తెలుసో అవి మాత్రమే అటెంప్ట్ చేయాలి, అదర్వైజ్ అటెంప్ట్ చేయకూడదు. తెలిసినవి మాత్రం అటెంప్ట్ చేయండి, నెగిటివ్ ఉంది కదా. ఇక సబ్జెక్ట్స్ విషయానికి వస్తే, ఎగ్జామ్లో సిలబస్లో మనకి ప్రతిదీ కూడా 10th class లెవెల్, అది కూడా ఎన్సీఆర్టీ లెవెల్లో చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ కూడా ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నప్పుడు, జనరల్ సైన్స్ 25 marks అని మెన్షన్ చేయడం జరిగింది. మనకి మ్యాథమెటిక్స్ 25 marksకి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 marksకి, అండ్ ఫైనల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 marksకి. ఇలా ఓవరాల్గా 100 marksకి ఎగ్జామ్ ఉంటుంది. మరి ఏ టాపిక్స్ చదివితే, ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనేది ఇందులో గమనించండి. ఫస్ట్ ఇందులో మీకు చాలామందికి కొన్ని సబ్జెక్ట్స్లో స్కోర్ బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట, ఐడియా ఉంటుంది మీకు. సో పర్టికులర్ సబ్జెక్ట్లో స్కోర్ ఎక్కువ చేయగలుగుతారు. అలాంటి సబ్జెక్ట్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి, ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు రాని దానికోసం కొత్తగా ప్రాకులాడటం కంటే వచ్చిన దాన్ని ఎక్కువ రివిజన్ చేయండి. రాని సబ్జెక్ట్స్లో ఏమైనా మీకు ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంది, స్కోర్ వస్తుంది ఖచ్చితంగా అని ఉంటే అవి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఈచ్ సబ్జెక్ట్లో అంటే జనరల్ సైన్స్లో ఏమేమి చదివితే స్కోర్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఫస్ట్ జనరల్ సైన్స్ తీసుకుంటే, జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వస్తుంది. వీటితో పాటు అడిషనల్గా ఎన్విరాన్మెంట్ కూడా క్వశ్చన్స్ వస్తాయి కొన్నిసార్లు కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా టచ్ చేస్తారు ఇక్కడ. ఓకేనా? అయితే ఇక్కడ ఫిజిక్స్లో మెయిన్గా ఏ చాప్టర్స్ ఎలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే బెటర్ అంటే, ఫిజిక్స్లో మనకి ఎలక్ట్రిసిటీ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ నుంచి సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. సింపుల్ క్వశ్చన్స్ అంటే సబ్జెక్ట్లో మనకి ఆల్రెడీ మీరు చదివేస్తే అన్నీ డైరెక్ట్ బిట్సే పడతాయి. ఇక ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారంటే, ఓమ్స్ లా మీద ఇవ్వచ్చు, రెసిస్టెన్స్ సంబంధించి సిరీస్ ప్యారలల్ కనెక్షన్స్ మీద ఇస్తారు, లేదంటే ఎలక్ట్రిసిటీ వల్ల ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఎనర్జీ మీద క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, లేదా ఎలక్ట్రిక్ పవర్ మీద క్వశ్చన్స్ రావచ్చు. ఏవైతే కిలో వాట్ అవర్ అనే కాన్సెప్ట్ మీద ఉందో దాన్ని అప్లై చేసే ఉన్నాయో
లేదా కిలో వాట్ అవర్ అంటే ఏంటని డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత మనం ప్రియారిటీ ఇవ్వాల్సింది లైట్ చాప్టర్. లైట్ చాప్టర్లో కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఎలాంటివి అంటే మనకి లైట్ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి, లైట్కి సంబంధించిన క్యారెక్టర్స్ ఉన్నాయి. రిఫ్లెక్షన్ కావచ్చు, రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటే లైట్ స్ట్రైట్గా ట్రావెల్ చేస్తుంది, ఓకే, లైట్ రిఫ్లెక్షన్ అవుతుంది, రిఫ్రాక్షన్ జరుగుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది, విక్షేపణం జరుగుతుంది, పరిక్షేపణం జరుగుతుంది. ఇవి ఉన్నాయి కదా, వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ అప్లికేషన్స్ బాగా చూసుకోండి, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ బాగా ఇంపార్టెంట్. మన డైలీ లైఫ్లో జరిగేవి ఇవన్నీ కూడా, ఓకే. వాటితో పాటు ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది లైట్ చాప్టర్ నుంచి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే వక్రీభవన గుణకం మీద ఇవ్వచ్చు, లైట్ స్పీడ్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వచ్చు, తర్వాత లెన్స్ మీద, ఆబ్జెక్ట్ లెన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చెప్పే ప్రతిదీ కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నాను నేను, ఓకేనా. చాప్టర్లో ఈ టాపిక్స్ కవర్ చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి అని చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి అన్నప్పుడు అవి చేయండి, ఓకే. ఏవో వస్తాయి, కరెంట్ అఫైర్స్, జీకే ఉంది, ఏవో వస్తాయి ఎక్స్పెక్ట్ చేయలేం కదా, సో అవి కూడా చదవాలి. బట్ ఇలాంటి వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి అని చెప్తున్నాను. ఖచ్చితంగా స్కోర్ చేసుకోండి, ఫస్ట్ ఖచ్చితంగా స్కోర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా రాకపోతే ఇలా ఉపయోగం ఉండదు కదా. కాబట్టి సో లైట్ చాప్టర్ తర్వాత నెక్స్ట్ చదవాల్సింది గ్రావిటీ రిలేటెడ్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. వస్తువును పైకి వేసినప్పుడు, కిందకి వేసినప్పుడు, ఇలాంటి కాన్సెప్ట్స్ గ్రావిటీ మీద ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మోషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా చూసుకోండి. మోషన్ రిలేటెడ్ అంటే బుల్లెట్ని ఫైర్ చేసినప్పుడు, బంతిని విసిరేసినప్పుడు, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ చూసుకోండి. న్యూటన్ లాస్ మీద క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. తర్వాత పవర్ సామర్థ్యం మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. తర్వాత ఎనర్జీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. ఎనర్జీ రిలేటెడ్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు అన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నాయి కదా మనకి, స్థితిజ శక్తి, గతిజ శక్తి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది, ఓకేనా. కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు, ఫార్ములా అడగచ్చు, లేదా దాని మీద ప్రాబ్లం అయినా ఇవ్వచ్చు. కాబట్టి అవి కూడా చూసుకోవాలి. తర్వాత ఎనర్జీ కన్వర్షన్ అంటే శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారే విధానం మీద, అంటే ఎలా దేనిలోకి మారుతుంది, ఆ డివైసెస్, పరికరాల మీద, వాటి మీద క్వశ్చన్లు ఉంటాయి ఖచ్చితంగా. ఇవి ఖచ్చితంగా కవర్ చేసుకోండి, ఓకేనా. తర్వాత వాట్స్, పవర్కి యూనిట్స్ వాట్స్ కదా, సో దాన్ని మళ్ళీ హార్స్ పవర్స్లో ఎంత, 1 హార్స్ పవర్ అంటే ఎన్ని వాట్స్ అనేది సింపుల్ క్వశ్చన్, ఎక్కువసార్లు అడిగారు కూడా. అలాంటివి చూసుకోండి, ఓకేనా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇదంతా మనకి మెకానిక్స్ రిలేటెడ్, యాంత్రిక శాస్త్రంలో వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ హీట్ చాప్టర్ ఒకటి ఉంది మనకి, ఉష్ణం అనే చాప్టర్లో టెంపరేచర్ రిలేటెడ్ కావచ్చు, తర్వాత స్పెసిఫిక్ హీట్ మీద, లాటెంట్ హీట్ మీద, విశిష్టోష్ణం, గుప్తోష్ణం మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఏదో ఒకటి టచ్ చేస్తారు. చూసుకోండి, ఈ క్వశ్చన్స్ చూసుకోండి జాగ్రత్తగా, ఆ టాపిక్స్ బాగా కవర్ చేయండి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ పడతాయి అన్నమాట. దాని తర్వాత సౌండ్ చాప్టర్లో కూడా చూసుకోవాలి. సౌండ్ చాప్టర్లో ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే సోనార్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏదైతే ఫార్ములా ఉందో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తారనమాట. అంటే ఒక చోట ప్రొడ్యూస్ అయిన సౌండ్ పర్టికులర్ డిస్టెన్స్ వెళ్ళి తిరిగి రావడానికి పట్టే టైం కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని మీద. తర్వాత అల్ట్రాసోనిక్ వేవ్స్ మీద చూసుకోండి. తర్వాత సౌండ్ ఇంటెన్సిటీ, డెసిబల్స్ ఉన్నాయి కదా, వీటి మీద చూసుకోండి. క్వశ్చన్స్ ఖచ్చితంగా ఫ్రేమ్ చేస్తారు, ఓకేనా. ఇది సౌండ్కి సంబంధించి. అలానే మ్యాగ్నెటిజం మీద యూనిట్స్ చూసుకోండి, మ్యాగ్నెటిజం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫిజిక్స్లో మెయిన్ చాప్టర్స్ అన్నమాట ఇవి. ఏది ఎలక్ట్రిసిటీ, లైట్, తర్వాత మెకానిక్స్, హీట్, సౌండ్, ఇవి మొత్తం ఓవరాల్గా ఈ లైట్ చాప్టర్లో ఈ క్వశ్చన్స్ అడుగుతారు. అలానే యూనిట్స్ ఖచ్చితంగా పడతాయి, యూనిట్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. అలానే సైంటిఫిక్ డివైసెస్ మీద కూడా క్వశ్చన్స్ పడతాయి, ఓకేనా. సైంటిఫిక్ డివైసెస్ మీద ఖచ్చితంగా ఏదో ఒక షిఫ్ట్లో, ఖచ్చితంగా డైలో ఏదో ఒక షిఫ్ట్లో అయినా క్వశ్చన్ ఉంటుంది, చూసుకోండి, ఓకే. నెక్స్ట్ దాని తర్వాత కెమిస్ట్రీ పార్ట్ కనుక చూస్తే, కెమిస్ట్రీలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఖచ్చితంగా 100% క్వశ్చన్ ఉంటుంది. ఏది పీరియాడిక్ టేబుల్ కాన్సెప్ట్ మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది మనం. మొత్తం అంటే అన్ని ఎలిమెంట్స్ అన్ని బ్రెయిన్లోకి ఇప్పుడు ఎక్కించలేము సారా. మరి పీరియాడిక్ టేబుల్ అంతా అసలు తెలియదు అనే టైప్ ఉన్నా కూడా అసలు పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేయడానికి ఎవరెవరు ఏమేం చేస్తూ వచ్చారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ వస్తే ఆటోమేటిక్గా పీరియాడిక్ టేబుల్ ఎట్లా డిజైన్ చేశారనేది మీకు కూడా ఐడియా వస్తుంది.
అందులో పీరియడ్స్ గ్రూప్స్ గురించి, పీరియడ్స్లో ఏ ఎలిమెంట్స్, ఏ పీరియడ్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ గ్రూప్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ గ్రూప్ని ఏ ఫ్యామిలీగా పిలుస్తారు, ఇలాంటివి. తర్వాత పీరియాడిక్ టేబుల్లో ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఉన్నాయి, అందులో వేటిని ఏమంటారు, రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇలాంటివి. ఓకేనా, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇవి వీటి మీద చూసుకోవాలి. దాని తర్వాత మెటల్స్ నాన్ మెటల్స్ మీద ఖచ్చితంగా చూసుకోండి, వాటి అప్లికేషన్స్ చూసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత మెటలర్జీ అనే ఒక చాప్టర్ ఉంది. అంటే ఏంటి, లోహ సంగ్రహణ శాస్త్రం. భూమిలో దొరికే ఈ బాక్సైట్ కావచ్చు, ఓకేనా, తర్వాత మ్యాగ్నటైట్, హెమటైట్ ఉన్నాయి కదా, ఓర్స్, వీటిని బయటకు తీసి అందులో నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ మీద క్వశ్చన్లు పడతాయి. ఓకే, అది కొలిమి అంటాం కదా, ఫర్నెస్, వాటి మీద పడవచ్చు, లేదా ఎలిమెంట్ మీద పడవచ్చు, లేదా ఓర్ మీద క్వశ్చన్స్ అడగచ్చు, లేదా కెమికల్ ఫార్ములా అడగచ్చు, ఏదో ఒకటైతే ఇస్తారు. దాంతోపాటు ఇక్కడ అల్లాయిస్ కూడా చూసుకోవాలి. అల్లాయిస్ అంటే ఏంటి, మిశ్రమ లోహాలు. ఏ మెటల్స్ కలిపితే ఏమొస్తుందో దాన్ని ఎక్కడ వాడుతున్నాం, మన డైలీ లైఫ్లో చాలా చోట్ల వాడుతున్నారనమాట. మెటల్స్ మనకి తుప్పు పట్టకుండా ఉండడానికి ఒకటి మనం పెయింట్ వేస్తాము బేసిక్గా, ఇంకొకటి ఏంటి, జింకుతో కోటింగ్ చేస్తారు, దాన్ని గాల్వనైజేషన్ అంటాం. దాంతోపాటు అల్లాయిస్ తయారు చేస్తారు. అంటే ఏంటి, ఒకటి లేదా 2 లేదా 3 అంతకంటే ఎక్కువ కూడా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తే అది తుప్పు పట్టకుండా ఉంటుంది అనమాట. సో అలాంటి వాటి మీద ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిక్రోమ్ వైర్ ఉంది, నికెల్ క్రోమియంని యూజ్ చేస్తున్నారు. సో అలా ఉంటే తుప్పు పట్టకుండా ఉంటుంది. దాని అప్లికేషన్ ఎక్కడ వాడతారు దాన్ని అనేది కూడా చూసుకోవాలి. దాని తర్వాత యాసిడ్స్ బేసెస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. విత్ pH వాల్యూస్తో సహా, pH వాల్యూస్ ప్రతిదీ చెక్ చేసుకోండి. తర్వాత ఏ యాసిడ్, ఎందులో ఏ యాసిడ్ ఉంటుందో చూసుకోండి. యాసిడ్ ఫామ్ అవ్వాలంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది, బేస్ ఎలా ఏర్పడుతుంది, ఓకేనా. యాసిడ్ బేస్ రియాక్షన్స్ కావచ్చు, యాసిడ్ ఇంకొక సబ్స్టాన్స్ రియాక్షన్స్ కావచ్చు, ఇవి ఖచ్చితంగా చూసుకోండి, ఓకేనా. వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఉంటుంది మనకి. కార్బన్, దానికి సంబంధించిన సమ్మేళనాల మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఆ చాప్టర్ కూడా చూసుకోండి. ఏది డైమండ్ కావచ్చు, గ్రాఫైట్ కావచ్చు, గ్రాఫెన్ కావచ్చు, బక్మినిస్టర్ పులరిన్ మీద, ఇవి కొంచెం చూసుకోండి. తర్వాత కార్బన్ హైడ్రోజన్ రిలేటెడ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చూసుకోండి, ఓకేనా. సో ఇవన్నీ ఖచ్చితంగా. తర్వాత బాండ్స్ గురించి, కెమికల్ బాండింగ్ గురించి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. ఇవి కెమిస్ట్రీలో ఖచ్చితంగా మీరు కవర్ చేసుకోవాల్సిన టాపిక్స్ అనమాట. ఓకే, మీరు బయట మార్కెట్లో ఇప్పటికిప్పుడు బుక్కులు కొనేసి ఏవెంట అవి చదివేయకుండా మీరు కవర్ చేయాల్సిన టాపిక్స్ ఇవి. మీరు నిదానంగా కావాలంటే నోట్ చేసుకోండి కూడా, స్టాప్ చేసి వీడియోని నోట్ చేసుకోండి టాపిక్స్ అన్నీ కూడా. నెక్స్ట్ బయాలజీలోకి ఎంటర్ అయితే, బయాలజీలో ఏ టాపిక్స్ ఎక్కువగా అడుగుతారంటే, ఏ టాపిక్స్ కవర్ చేస్తే బెటర్ అంటే, రిప్రొడక్షన్ సిస్టమ్ కవర్ చేయండి, ప్లాంట్ కింగ్డమ్ కవర్ చేయండి, అనిమల్ కింగ్డమ్ కవర్ చేయండి, ఓకేనా. ప్రత్యుత్పత్తి వ్యవస్థ, వృక్ష సామ్రాజ్యం కావచ్చు, జంతు సామ్రాజ్యం మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత న్యూట్రిషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. పోషణ చాప్టర్ ఏదైతే ఉందో అందులో టైప్స్ ఆఫ్ న్యూట్రిషను, న్యూట్రియంట్స్ మీద, దాని నుంచి డైజెస్టివ్ సిస్టము, జీర్ణ వ్యవస్థ, ఇలా మొత్తం ప్రాసెస్ మీద. ఓకే, సింపుల్గా క్వశ్చన్స్ అయితే ఏముండవు, కొంచెం డెప్త్గా కూడా చూసుకోండి. డెప్త్గా అంటే ఏం లేదు, మనకి తిన్నదంతా డైజెషన్ అయ్యే ప్రాసెస్లో యూజ్ అయ్యే యాసిడ్స్ దగ్గర నుంచి చూసుకోవాలి, హార్మోన్స్ దగ్గర నుంచి చూసుకోవాలి మనము. చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కవర్ చేస్తే ఇన్సులిన్ మీద కావచ్చు, తర్వాత గ్లూకోజ్ సంబంధించి మనకి డయాబెటీస్ రావడానికి కారణమయ్యే దాని గురించి కూడా చదువుకోవచ్చు, అక్కడే క్లియర్ అయిపోతుంది. తర్వాత తిన్నదంతా డైజెషన్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో బాడీలోకి ఎలా అబ్జర్వ్ అవుతుంది, ఓకేనా, ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇదంతా అక్కడ నేర్చుకోవచ్చు. దాంతోపాటు హ్యూమన్ బాడీకి సంబంధించిన సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టము, ఇంకా ఎండోక్రైన్ సిస్టము, ఎక్స్క్రేటరీ సిస్టము, ఓకేనా. దాని తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ సిస్టము, స్కెల్టన్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, ఓకే, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి హ్యూమన్ బాడీలో. నర్వస్ సిస్టము, ఓకేనా. తర్వాత సెల్ గురించి చూసుకోండి ఖచ్చితంగా, జెనెటిక్స్ గురించి కొంచెం చూసుకోండి. ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏది, రిప్రొడక్షన్ సిస్టము, ప్లాంట్ కింగ్డము, అనిమల్ కింగ్డము, న్యూట్రిషను, డైజెషను, బ్లడ్ సర్క్యులేషను, నర్వస్ సిస్టము, రెస్పిరేషను, స్కెల్టను, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కవర్ చేసుకోండి. డైజెషన్ సిస్టమ్ అనగానే సింపుల్గా ఉంటుంది అనుకోకండి. ఇక్కడ కోడ్, టీత్ కోడ్ దగ్గర నుంచి ఎంత డెప్త్గా వెళ్ళొచ్చు, క్వశ్చన్స్ కొన్ని పడతాయి,
ఓకే, కాబట్టి చాప్టర్ని క్లియర్గా చదువుకోండి. ఇక్కడ ఒకసారి చదువుకుంటే చేంజ్ అయ్యి ఏం లేవు కదా మనకి. కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి, కొత్తగా వస్తూ ఉంటాయి, చదువుకోవాలి. ఇవి ఒకసారి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు. బయాలజీలో టాపిక్స్ అనమాట. దీంతో జనరల్ సైన్స్ గురించి చాలా పక్కన పెడితే నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్, మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ కొన్ని ఉన్నాయి కదా. ఆ టాపిక్స్ ఏంటి అన్నప్పుడు మ్యాథమెటిక్స్లో సింప్లిఫికేషన్ నుంచి బాడ్మాస్ రూల్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ అయినా ఉంటాయి. తర్వాత నంబర్ సిస్టమ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే పర్టికులర్గా ఇక్కడ మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కావచ్చు, డివిజిబిలిటీ రూల్, బాజనేత సూత్రాల నుంచి వచ్చే క్వశ్చన్స్, దాని తర్వాత డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇవన్నీ కూడా కవర్ చేయండి. దాంతోపాటు రేషియోస్, అంటే వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నాను, డెఫినెట్గా ఉంటాయి. కాకపోతే మీరు అందులో మోడల్స్ అన్నీ కవర్ చేయాలి, సరిపోతుంది కూడా. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడే ఫ్రెష్గా అంటే కొంచెం కష్టం, కానీ ఇవన్నీ కవర్ చేయడము. ఆల్రెడీ కొంచెం ఏమైనా ఐడియా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్గా 2 మంత్స్లో ఈజీగా ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. సో ఓకే, సింప్లిఫికేషను, ఎల్సిఎం హెచ్సిఎఫ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఓకేనా, డివిజిబిలిటీ రూల్ మీద క్వశ్చన్స్, ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోండి. దాని తర్వాత రేషియోస్ మీద క్వశ్చన్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, యావరేజెస్, టైము, డిస్టెన్స్, స్పీడ్ మీద, అందులోనే పర్టికులర్గా ట్రైన్స్ మీద, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద. అవి అయితే టైం ఉంటే రేసెస్ చూసుకోండి, లేదంటే పక్కన పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత టైమ్ అండ్ వర్క్ మీద, దాంతోపాటు పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మేజర్గా చూసుకోండి. వీటితో పాటు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఖచ్చితంగా, ఈ టాపిక్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి, డౌట్ లేదు అందులో. ఓకే, టాపిక్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఏ క్వశ్చన్ సింపుల్ లెవెల్ ఉంటుందా, హార్డ్ లెవెల్ ఉంటుందా అనేది మనము ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క విధంగా పడతాయి. కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో మనం కవర్ చేయాలి, ఓకేనా. ఈ 2 మంత్స్లో మీరు అవి కవర్ చేయగలిగితే డైలీ టైం పెట్టుకోండి, ఈ టైం నుంచి ఈ టైం వరకు అని, సో అయిపోతుంది అనమాట. రీజనింగ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలిగిన టాపిక్ ఏంటంటే బ్లడ్ రిలేషన్. దాన్ని బాగా నేర్చుకున్నారనుకోండి ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు. దాని తర్వాత కోడింగ్, డీకోడింగ్ కాన్సెప్ట్ ఏదో వస్తుందో తెలియదు, కానీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి థాట్ మ్యాక్సిమం వచ్చేస్తుంది. దాని తర్వాత అనాలజీ, తర్వాత ఆల్ఫాబెట్ సిరీస్, నంబర్ సిరీస్, వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. సిలాయిజమ్స్, తర్వాత సెట్టింగ్ అరేంజ్మెంట్, ఓకేనా, డైరెక్షన్స్, వీటి మీద బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేసేంత ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఓకేనా. ఇక్కడ అనాలిసిస్లో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నారు. మీరు ఈ ఇయర్లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ గమనిస్తే ఏం జరిగేసారంటే లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ నుంచి కంపేర్ చేస్తే అసిస్టెంట్ లోకో పైలట్ ఫస్ట్ సిబిటీ జరిగింది, ఈ ఇయర్లో సెకండ్ సిబిటీ జరిగింది, ఈ ఇయర్లో టెక్నీషియన్ జరిగింది, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ జరిగింది. ఇవన్నీ కీ వచ్చేసినాయి ఆల్రెడీ. ఈ పేపర్స్లో ఒకసారి మీరు వీలైతే చూడండి, క్వశ్చన్స్ ఎలాంటివి ఇచ్చారనేది వీలైతే చూడండి. చూస్తే మీరు కొంచెం నాలెడ్జ్ మీకు వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు, ఓకేనా. సో టెక్నీషియన్ లెవెల్ క్వశ్చన్స్ చూసుకుంటే బెటర్, కొంచెం నన్ను అడిగితే టెక్నీషియన్ ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్స్ చూసుకుంటే బెటర్, ఓకే. ఎందుకంటే అది రిలవెంట్గా ఉంటుంది అనమాట. ఈ క్వశ్చన్స్ కొంచెం దగ్గరగా ఉంటాయి. క్వశ్చన్ లెవెల్ అనమాట, కష్టంగా ఉండదా, ఈజీగా ఉండదా, అవన్నీ కూడా మనకి ఈ టెక్నీషియన్తో కంపేర్ చేసుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా, ఓకే. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లోనే మనకి మళ్ళీ క్యాలెండర్స్, క్లాక్స్ కూడా కొంచెం నేర్చుకుంటే బెటర్, ఖచ్చితంగా క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో ఇవి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్గా కావచ్చు మ్యాథమెటిక్స్లో. ఇక జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అంటే మీరు వీలైతే ఈ 2 మంత్స్లో జీకే వీలైతే చదవండి. జీకేలోనే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ రిలేటెడ్, సైన్స్ రిలేటెడ్ కూడా కొన్ని కవర్ చేసుకోవచ్చు. వాటితో పాటు మినిమం 1 year 6 months కరెంట్ అఫైర్స్ చదివేంత టైం మీకు లేదు. కాబట్టి ఇవన్నీ చదువుతారా, ఇప్పుడు ఇంతవరకు చెప్పిన సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ చేయగలుగుతారు. ఆల్రెడీ మీరు రన్నింగ్లో ఉంటే, ప్రిపరేషన్లో ఉంటే ఓకే, కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం, ఓకే. ఆ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఏ క్వశ్చన్స్ వస్తాయో చెప్పలేము అనమాట. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని పడతాయి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. 20 క్వశ్చన్స్ అనుకున్నాం, 20 నుంచి 25 కూడా రావచ్చు ఒక్కొక్కసారి. ఇక్కడ ఎక్కడైనా తగ్గించేసి అక్కడ ఎక్కువ ఇవ్వడం ఇలాంటివి కూడా జరుగుతాయి. వాళ్ళు చెప్పినట్టే కరెక్ట్గా జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 అని ఎగ్జాక్ట్గా అలానే ఇస్తారని అయితే నమ్మలేమన్నమాట. ఒక్కొక్కసారి చేంజ్ అవ్వచ్చు కూడా, ఓకేనా. సో ఇవి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే టాపిక్స్ ఏమున్నాయని నేను చెప్పాను. ఆ టాపిక్స్ని మీరు నోట్ చేసుకొని డీటెయిల్గా
ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, స్కోర్ మ్యాక్సిమం చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఆ టాపిక్స్ కాకుండా మీకు వచ్చిన టాపిక్నే చేసుకుంటూ కూర్చుంటే రాదు, ఏం ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా స్కోర్ వచ్చే టాపిక్స్ అన్నాను కాబట్టి అవన్నీ ప్రాక్టీస్ చేస్తే, అంటే వాటి మీద కాన్సెప్ట్ చదివి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ముందుకెళ్తే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇంకొకటి, మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటినీ గమనించండి. గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ని గమనిస్తే కొన్నిసార్లు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన సేమ్ క్వశ్చన్ వాల్యూస్ చేంజ్ అయ్యి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో రావడం జరుగుతుంది. లేదా ఈరోజు వచ్చిన క్వశ్చన్ నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చింది అనుకోండి, సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ 1 వీక్లో ఒకసారి 20 డేస్లో కూడా రిపీట్ అయింది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అబ్జర్వ్ చేస్తే. కాబట్టి మీరు ఎగ్జామ్స్ కనుక ఒకవేళ ఫస్ట్ పడకపోతే, మీది నవంబర్ 17th కాకుండా కొంచెం లేట్గా అయితే, డైలీ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనలైసిస్ మనకి చెప్తా ఉంటారు యూట్యూబ్స్లో. మామూలుగా అయితే ఇంతకుముందు బ్యాన్ చేసింది రైల్వేస్, చెప్పకూడదు అని చెప్పేసి, బట్ మ్యాక్సిమం చెప్తారు. అవి ఒకసారి చూస్తూ ఉండండి, అనలైసిస్ చూడండి ఎలాంటి క్వశ్చన్స్ పడుతున్నాయి అని. వాటి మీద కొంచెం మళ్ళీ ఒకవేళ మీరు ఆ టాపిక్స్ కనుక ఏదైనా రివిజన్ చేయకపోయి ఉంటే అవి ఖచ్చితంగా రివిజన్ చేసుకొని వెళ్ళండి. సో ప్రీవియస్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఒకవేళ మీద లేట్గా ఉంటే డైలీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. భయపడాల్సిన పని లేదు. ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటివి చదవలేదా మనము, ఇలాగబ్బా మనకి ఆన్సర్స్ రావే, అసలు టాపిక్సే తెలియదు అని భయపడాల్సిన పని లేదు. వీళ్ళైతే చదవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఇలాంటివి వస్తున్నాయని తెలుసుకుంటే భయపడకుండా జాగ్రత్తగా చదువుకోండి. దాని తర్వాత ఈ 2 monthsలో 2 daysకి ఒక గ్రాండ్ టెస్ట్ అయినా రాయండి. అది మీకున్న అవైలబిలిటీని బేస్ చేసుకొని, మీరు ఏదైనా కోచింగ్లో ఉంటే కోచింగ్లో పెట్టే ఎగ్జామ్స్ కావచ్చు, ఆన్లైన్లో ఏమైనా తీసుకొని ఉంటే ఆన్లైన్లో కావచ్చు, ఎలా అయినా సరే వీలైతే 2 daysకి ఒక గ్రాండ్ టెస్ట్, మినిమం నవంబర్ 15th వరకు ఒక 30 గ్రాండ్ టెస్ట్లు రాస్తే, గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్సే వస్తాయని కాదు, గ్రాండ్ టెస్ట్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్లో మార్కులు వస్తాయని కాదు. మీరు ఎగ్జామ్లో స్పీడ్ మెయింటైన్ చేయాలి. 90 minutes టైం ఉంటుంది. రీజనింగ్ క్వశ్చన్లు చేసుకుంటా, కోడింగ్ డీకోడము అలా అవి కొన్ని లెంతీగా ఉంటాయి, కొన్ని లాజిక్ టైంకి థాట్ రావు, చేసుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు అనమాట. కాబట్టి స్పీడ్ మెయింటైన్ చేసే విధానం కోసము ఆన్లైన్ ఎగ్జామ్ మీకు 90 minutes కూర్చునేది అలవాటు అవ్వడం కోసం ఒక 30 ఎగ్జామ్స్ అయినా రాయండి. ఆ భయం పోతుంది, కొంచెం అలవాటు అవుతుంది అన్నమాట. ఓకేనా, అది ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో రివిజన్ ఇంపార్టెంట్. ఈరోజు అంతా ఏం చదివారో రేపు మార్నింగ్ మినిమం ఒక 1 or 2 hours దానికి స్పెండ్ చేయండి. చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేయండి. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఎంత ప్రిపేర్ అయినా సరే, చదివేది కొంచెం అయినా సరే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఆన్సర్స్ ఖచ్చితంగా చేయగలుగుతారు, అక్యూరస్తో చేయగలుగుతారు. అంతేగాని ఓన్లీ పేజీలు తిప్పేసుకుంటా నాది అదే అయిపోయింది, అన్ని చదివేస్తా అనుకుంటే వేస్ట్. ఇంకొకటి ముఖ్యంగా, ఎగ్జామ్ రాసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చదివిన వాళ్ళు కొందరు 90 అటెంప్ట్ చేసి ఉంటారు. మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు 90+ చేసి ఉండొచ్చు అటెంప్ట్. కొందరు టైంపాస్ రాసే క్యాండిడేట్లు కూడా 90 అటెంప్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి నేను 90 అటెంప్ట్ చేసిన, 80 అటెంప్ట్ చేసిన అని పక్కన మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు అవి విని భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా పెట్టారో లేదో తెలియదు కదా. మీరేంటి 100% అక్యురసీతో ఓన్లీ తెలిసినవి మాత్రమే పెట్టండి, తెలియనివి మాత్రం టచ్ చేయకండి. అసలు తెలియని కొంచెం డౌట్ ఉందా వదిలి, 90% తెలుసు, ఒక 10% ఎక్కడైనా డౌట్ ఉంటే అలాంటి ఒక 5 questions ఏమైనా టచ్ చేయండి, కానీ అదర్వైజ్ అటెంప్ట్ చేయకండి. నెగిటివ్ అటెంప్ట్ అసలు వద్దు. ఇది మైండ్లో పెట్టుకోండి, రోజు గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ అటెంప్ట్ ఉండకూడదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఎప్పుడైతే నెగిటివ్ ఉందో అటెంప్ట్ ఉండకూడదు. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ 60 daysలో మీరు నేను చెప్పిన టాపిక్స్ అన్నింటినీ కవర్ చేయగలిగితే, గ్రాండ్ టెస్ట్లు రాసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ చేయొచ్చు. మ్యాక్సిమమ్ ఎలిజిబిలిటీ అవుతారు. అంటే నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉన్న మనకి రన్నింగ్ టెస్ట్ కావచ్చు, వీటికి మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఓకేనా, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన యువిన్ అకాడమీకి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఎందులో ఫాలో అవ్వాలనుకుంటే అందులో ఫాలో అవ్వచ్చు. వాట్సాప్లో అయితే ఆల్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ ఉన్న కంటెంట్ ఏదైనా ఉంటే అందులో షేర్ చేయడం జరుగుతుంది. సో మీ ఇష్టం, మీరు ఎక్కడ ఫాలో అవ్వాలనుకుంటే అక్కడ ఫాలో అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా అప్డేట్ ఉంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నింటినీ షార్ట్స్ రూపంలో మనం ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ రాకముందు నుంచే షార్ట్స్ రూపంలో పెట్టడం జరిగింది. ఒక క్వశ్చన్ పెట్టడము, దానికి సంబంధించి
ఒకటి మీరే చేసే విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ షార్ట్స్ ద్వారా కూడా మీరు ఖాళీగా ఫ్రీగా ఎలా కొన్నిసార్లు చదివే టైం ఉండకపోవచ్చు మీరు ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు, అలాంటి షార్ట్స్ చూడడం వల్ల కూడా కొన్ని నేర్చుకోవచ్చు, కొన్ని కవర్ చేయొచ్చు, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటివి ఇంకా మీకు వస్తూనే ఉంటాయి, వీడియోస్ కావచ్చు, నోటిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఏదైనా సరే. ఓకే, ఆల్ ది బెస్ట్.